హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను శనగపప్పు కారంతో. ఎలా చేస్తానో చూడండి. అయితే 2 స్పూన్ల కారం ఎక్కువ వేసుకుంటే వేసుకోండి. ఒక ఎల్లుల్లిపాయ, కొద్దిగా జీలకర్ర, 1 స్పూను జీలకర్ర, ఒక 50 గ్రాములు ఏమో శనగపిండి తీసుకోండి. ఒక 3 ఉల్లిపాయలు, అవి బాగా సన్నగా తరిగేసి ఈ కాకరకాయలు బాగా కడిగి శుభ్రంగా ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా పెరుగు, పసుపు, కొద్దిగా పెరుగు వేసుకొని, కొద్దిగా వాటర్, కొద్దిగా పెరుగు వేసుకోండి, కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు కూడా వేసుకొని, కొద్దిగా చింతపండు వేసుకొని, కొద్దిగా వాటర్ పోసి మనం స్టవ్ మీద వెలిగించి పెట్టండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టండి. ఇది బాగా ఉడకాలి. ఉడికితే ఆ చేదు అనేది పోద్ది. పెరిగేసి ఉడకపెడితే కొద్దిగా పసుపు, కొద్దిగా చింతపండు, చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా, మరీ అంత పెద్దది కాదు, కొద్దిగా చిటికెడు చాలు. అది వేసేసి కాసేపు ఉడకనివ్వండి. ఆ పచ్చివాసన అంతా పోయి బాగా చేతికి ఇదంతా పోతాయి. ఉడకాలి కాస్త, మొక్క మెత్తబడేదాకా ఉడకాలి. సరే ఫ్రెండ్స్, ఇంకంతే. మనకి మొక్క పట్టుకొని చూస్తే కనపడిపోతానే ఉంటుంది, ఉడికిందో లేదో మన కళ్ళతోనే తెలిసిపోతుంది. అలా ఉడికిపోయింది. ఇక దాన్ని తీసి పక్కన పెట్టి ఆ నీళ్ళు వంచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఆ శనగపప్పు కొద్దిగా వేపుకోండి. బౌల్లో వేపుకుంటే చాలు. కొద్దిగా అటు ఇటు వేపుకుంటే జీలకర్ర 1 స్పూను, ఒక 50 గ్రాముల చట్నీ పప్పు, ఇవన్నీ కలిపి వేపుకోండి. 1 స్పూను నువ్వులు కూడా వేసుకోండి. వేసుకొని వేపుకోవాలి. 5 నిమిషాలు దోరగా అలా వేపుకొని తీసేసి మనం మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక స్పూన్ మెంతులు కాదు, నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకొని కూడా అలా కాస్త అనేసేసి వెంటనే తీసేసేయాలి. ఎందుకంటే నువ్వులు మాడిపోతాయి తొందరగా. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని కొద్దిగా ఎల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు పాయ తీసుకోండి. 2 స్పూన్లు 3 స్పూన్లు కారం తీసుకొని, కొద్దిగా పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసుకోండి. ఉప్పు, పసుపు కూడా వేసేసుకొని అది మిక్సీ పట్టుకుందాం. సుమారు కొద్దిగా వేసుకోండి, తర్వాత మళ్ళీ చూసుకొని అలా మిక్సీ పట్టుకొని సన్నగా పొడి చేసేసుకోవాలి. సరే ఫ్రెండ్స్, అలా పొడి అయిపోతే ఆ పొడి పక్కన పెట్టుకుందాం. ఇవి మనం తినేటప్పుడు పల్లి పప్పులు, ఈ పప్పులు మనం తినేటప్పుడు కరకరలాడతాయి. కాకరకాయ చేదంతా పోయి ఈ పిండితో శనగపిండి వేస్తాం కాబట్టి బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ బౌల్ పెట్టుకొని దాంట్లో 2 గిన్నెలు నూనె పోసుకొని మనం కాకరకాయలు కాసేపు కొద్దిగా దోరగా వేపుకోవాలి. అలా దోరగా వేపిన తర్వాత తీసేసేసి అలా వేగాలి. కాస్త కొద్దిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకోవాలి. అలా వేగితే చాలు కాకరకాయ.
కొద్దిగా దోరగా వేగితే చాలు. అలా వేగనిచ్చి గిన్నెలో తీసుకుందాం, పక్కన పెట్టుకోవాలి. కాసేపు మూత పెట్టుకుందాం, ఇంకా బాగా వేగితే. సరే ఫ్రెండ్స్, అలా వేగిపోవాలి. ఇది తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 2 ఎండుమిరగాయలు గిల్లేసుకొని దాంట్లోనే తాలింపు పెట్టేసుకుందాం. ఆవాలు, సాయిపప్పు, జీలకర్ర, సాయిపప్పు, పచ్చనిపప్పు అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇవి బాగా వేగాలి. ఇది జీలకర్ర కూడా వేసుకోండి తాలింపుల్లో. అలా వేగుతూ ఉండంగానే మనం 3 ఉల్లిపాయలు కోసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. వేగిన తర్వాత అవి వేగిపోయినాయి. చూసారా, అలా దోరగా వేగితే చాలు. ఉల్లిపాయ పచ్చడికాయ కోసేసుకుందాం అందులో. ఆ ఉల్లిపాయ పచ్చడికాయ కూడా బాగా అంత బాగా మగ్గ అవసరం లేదు, కొద్దిగా దోరగా మగ్గితే చాలు. పసుపు వేసి ఉంచాం కదా, కొద్దిగా ఇందులో కొద్దిగా పసుపు అవసరం. ఉప్పు వేసుకుంటే అవి తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. అలా తిప్పుకొని కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే తొందరగా మనకు ఉల్లిపాయ అనేది మగ్గిద్ది. అలా వేగుతా మనం తిప్పుతూనే ఉండాలి మగ్గేదాకా. ఇలా అది బాగా దారుగా మగ్గిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు వేసేసుకుందాం. అలా మగ్గితే చాలు. మనం వేపు పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకొని కాసేపు అటు ఇటు తిప్పు వేసుకొని అవి బాగా తిప్పాలి. అటు ఇటు తిప్పేసేసి కొద్దిగా ఉప్పు వేసుకోవాలంటే తొందరగా అవి కూడా మగ్గుతాయి. కొద్దిగా ఒక 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. మళ్ళీ కొద్దిగా లైట్గా వేసుకోవచ్చు. అలా మగ్గింది, అది తొందరగా వేగిపోద్ది కాకరకాయ. అలా వేసుకొని తిప్పేసి కాసేపు మూత పెట్టుకుందాం. అలా మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత తీసి చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, అలా అవి వేగుతున్నాయి చూడండి. అలా వేగాలి, నూనె తేలాలి. అలా వేగిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్నది అందులో వేసేసుకోవాలి.
శనగపప్పు కారం కట్టాం కదా, మిక్సీ పెట్టాం కదా, శనగపప్పు కారం వేసేసుకున్నాం. ఆ కారం అలా జల్లేసుకుంటే, ఆ కారం అన్నంలో కూడా మనం వేసుకోవచ్చు. కొద్దిగా మీరు కావాలనుకుంటే ఒక గిన్నెలో తీసుకొని నెయ్యి వేసుకొని అన్నం వేడి అన్నంలో వేసుకొని తిన్నా ఆ కారం బాగానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి అలా. ఇది ఒక రకం కాకరకాయ వేపుడు చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు ఆ పిండి వేసాం కదా, మళ్ళీ కాసేపు అవన్నీ వేసేసుకొని ఇప్పుడు బాగా తిప్పాలి. ఈ శనగపిండి మొత్తం ఆ ముక్కలకు పట్టి మనకి ఆ కాకరకాయ చేదు అనేది అనిపించదు. మనం తినేటప్పుడు ఆ శనగపప్పు పొలుకులు మన పళ్ళ కిందకి పడి తింటా ఉంటే రుచిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంకెంతే ఫ్రెండ్స్, ఇలా చేసుకుంటే ఒక 5 నిమిషాలు అలా పెట్టుకోవాలి. పిండి అంతా శనగపిండి అంతా బాగా కలపాలి. కలిపేసుకొని 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మళ్ళీ కాసేపు మనకు ఆ పిండి అంతా ఉప్పు కారం అన్నీ పట్టాలి ఆ ముక్కలకి. ఇది శనగపప్పు కారం టైపే. శనగపప్పు కారంతో కూడా చేసుకోవచ్చు, వేరుశనగ గుళ్ళతో కూడా చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. ఈ పొడితో మనం లేదు అనుకుంటే అది చీల్చైనా మనం ఆ గింజలు తీసేసుకొని కాకరకాయని ఈ పొడి అందులో పెట్టుకొని అయినా చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. నేను చేసిన ఇదో రకం చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఇంట్లో గరం మసాలా ఉంటే వేసేసుకోండి, ఒక 1/2 స్పూను వేసుకొని కాసేపు మూత పెడతాం. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో? అలా రావాలి. ముక్క మొత్తం ఏగిపోయింది చూసారా, అలా రావాలి. కూర గిన్నెలో పెట్టి చూపిస్తున్నా మీకు. ఇలా వండుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ నా వంటలు చూస్తున్నారు కదా, ఒక కామెంట్ చేయండి. విజక్క వంటలు ఎలా ఉన్నాయో చూసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఓకే బాయ్, ఉంటా.